మా కుటుంబ సభ్యులు, మా నాయకులు, మాకు అన్నం పెట్టినటువంటి పెద్ద దిక్కు వారి రంజిత్ కుమార్ గారు, అలాగే మా లింగమూర్తి గారు, వారి వారసులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా హీరో రవీంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు మేము మూవీ తీయడానికి, అండ్ ఐ వాచ్డ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్, అండ్ I hope audience will really like the film because I enjoyed it a lot. చాలా హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ and I wish them really all the best. Yeah, I wish you all success. Thank you. అమ్మా. నమస్కారం అందరికి. మై తెలుగు ఇస్ లిటిల్ వీక్, సో అయినా నేను ట్రై చేస్తా తెలుగులో మాట్లాడడానికి. మూవీ గురించి యాజ్ యూ ఆల్ గాట్ అ జెస్ట్ ఆఫ్ ఇట్. It's an amazing movie, very local, something that audience can relate to. Miranda relate cheyochu daniki. So I'm hoping and I'm praying that we get all the success and we do well. I request all the audience, Miranda Randi, please chudandi, and I'm sure you will get an amazing time. So please come and watch. Thank you to the producer and the hero for giving me this opportunity. It was amazing working with the team. Thank you so much everyone today for coming and gracing this event. I'm thankful and I wish that the movie will do absolutely well. Thank you so much. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకి మరియు మా ఆర్టిస్టులందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాజుగాని సవాల్ ఈ మూవీని మేము తీయడం జరిగింది. ఇందులో కంప్లీట్గా ఈ హైదరాబాద్కి సంబంధించిన కల్చర్, తెలంగాణకు సంబంధించిన ఫ్యామిలీస్ యొక్క బాండింగ్, ఆ రిలేషన్స్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆర్ మీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీలో వివిధ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, అండ్ హైదరాబాద్లో జరిగే కల్చరల్ ఈవెంట్స్లలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్గా ఇక్కడ హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడలో ఈ సినిమాని మొత్తం రియల్ లొకేషన్స్లో తీయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీకు కంప్లీట్ ఒక క్లాసికల్ మూవీ విత్ రియల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ మంచి ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ లోకల్ థింగ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. వీటికి మేము కంప్లీట్గా ఒక న్యాచురల్గా లుక్ రావడానికే మేము కొత్త టాలెంట్, వాటితో పాటు కొంతమంది వెల్ నోన్ టాలెంట్ని ఒక రియల్ ఫీల్ రావడానికే మేము ప్రయత్నం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాము. దాంతోపాటు దీనికి వర్క్ చేసిన ఎవరైతే టెక్నీషియన్స్, డిఓపి కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ మంచి టెక్నికల్లీ సౌండ్ పీపుల్ని పెట్టి స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్పుట్, కంటెంట్ ఉన్న, స్ట్రాంగ్ టెక్నికల్ విత్ మంచి కంటెంట్ ఉన్న మూవీని తీయగలిగాము. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అలానే ఇక్కడ మనకు ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు, చౌరస్తా మ్యూజికల్ ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు దీనికి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ యశ్వంత్ నాగ్ గారు పాటలు పాడడం జరిగింది. అలానే మన మహాకవి గోరేటి వెంకన్న గారు లిరిక్స్, ఒక పాటకి లిరిక్స్ ఇచ్చారు. మన సంబంధించిన లైఫ్ స్టైల్, ఇక్కడున్న జీవితాలు, మిడిల్ క్లాస్ యొక్క జీవితాల గురించి ఒక మంచి పాటను గోరేటి వెంకన్న గారు రాశారు. అది కూడా అద్భుతంగా వచ్చింది. అలానే మనకు ఇక్కడ ఈ కల్చర్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ప్రేక్షకుడు, వచ్చిన ప్రేక్షకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా మ్యాక్సిమం 2 hours మూవీని పెట్టాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్రయత్నం చేసి, అలానే ఈ టీజర్కి
లాంచింగ్ కి సహకరించిన జగపతి బాబు గారికి మేమెంతో రుణపడి ఉంటాము. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాని ఒక కొత్త వారితో చేసిన సినిమాని బాపిరాజు గారు చూసి, మేము మొదట ఈ కొత్త వాళ్ళతో వచ్చే సినిమాని రిలీజ్ చేయడం మీకు అందరికీ తెలుసు ఎంత కష్టమో. ఆయన ఈ సినిమాని చూసి నచ్చి ఆయన తీసుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. బాపిరాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలానే వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్తూ, కొత్త వారిని మీ ముందరికి తీసుకురావడంలో ఆయన సహకారం కూడా చాలా ఉంది. ఈ సినిమా 30-40 ఏళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న బాపిరాజు గారు లాంటి వ్యక్తికి నచ్చిందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్. మేమెంతో మా యొక్క కంటెంట్ విల్ టాక్ అనేది మా ఫైనల్ వర్డిక్ట్ అండి. మా కంటెంట్ మీద నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారం కోరుకుంటున్నాము. మీ అందరు సహకరించి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చాలా విజయవంతంగా జరగాలని, విజయవంతం కావాలని, అందరి ప్రేక్షక మహాశయులకు అందరికీ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా ట్రాఫిక్ లో చాలా లేట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయ్యాను నేను. నేను ఇంత ముందు చేసిన అన్ని మూవీస్ లో హీరో మదర్ గానీ లేదా హీరోయిన్ మదర్ గానీ చేసి ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే నేను హీరో గారికి సిస్టర్ క్యారెక్టర్ చేశాను, అక్క. ఓకే. అయితే ఇంత ముందు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది అందుకోసం. ఇందులో ఏంటంటే యాక్చువల్ గా మన తెలంగాణ సినిమాలు చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు వచ్చిన అన్ని తెలంగాణ సినిమాలలో కూడా ఒక అంటే తెలంగాణ ఆడపడుచు అంటే ఒక బతుకమ్మని చేసి ఎత్తుకోవడము లేదా బోనాలు ఇలాంటివి చూపిస్తున్నారు. మా ఈ సినిమాలో మాత్రం ఎవరు చూపెట్టని ఒక తెలంగాణలో ఒక ఆడపడుచు జరుపుకునే పెద్ద పండుగ చూపెట్టాము. అది నా గురించి ఈ సినిమాలో ఆ పండుగ చూపెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అది ఒక సాంగ్ రూపంలో చూపెట్టారు. యశ్వంత్ నాగ్ గారు వారే రాశారు కదా, వారే రాసి పాడారు. చాలా మంచిగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.